పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల నేపథ్యంలో పులివెందుల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ సోదాలు వాటి వెనుక ఉన్న పరిణామాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం ఏడీ డిపార్ట్మెంట్లో ఉదయం 6 గంటలకు ఇక్కడికి వచ్చారు. ఉదయం 6 గంటలకు రావడం జరిగింది. నాకు 7 గంటల సమయంలో నాకు తెలిస్తే వెనకబడి నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ అడిగి లాక్ తీయమని చెప్పి అడగడంతో మనం కనుక్కొని అవినాష్ రెడ్డితో మాట్లాడి లాక్ తీయడం జరిగింది. తీసిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చి మేము ఏమి చేయము, మేము ఊరికి వెరిఫికేషన్ మాత్రమే వచ్చాము. ఇక్కడ వాళ్ళు ఓన్లీ ప్రాపర్టీ వెరిఫికేషన్ మాత్రమే చేశారు, అంతకు మించి ఏమీ చేయలేదు. డాక్యుమెంట్స్ మాత్రమే అడిగినారు. డాక్యుమెంట్స్ చూస్తారు, దాంట్లో ఏమీ కూడా నన్నైతే ఏం క్వశ్చన్ కూడా చేయలేదు. ఏం సమస్యలు ప్రాపర్టీనే, ఈ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే. అవి కూడా ఏంటి ఉన్నాయి, ఇక్కడ పెట్రోల్ బంక్ డాక్యుమెంట్ ఒకటి, ఆ భూమి డాక్యుమెంట్ ఒకటి, ఈ భూమి డాక్యుమెంట్, ఇవి మాత్రమే చూస్తారు అంతే. నాకు తెలిసి వేరే డాక్యుమెంట్ అయితే ఏమీ లేవు. మళ్ళా సమాచారం ఏం లేదు. వచ్చేంత పరిస్థితి ఏమీ తీసుకోవాలి, ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకోలేదు. అసలు వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టలేదు, ఏం క్వశ్చన్స్ కూడా అడగలేదు, కానీ ఇబ్బంది పెట్టలేదు అసలు. అంటే ఒక మాట అడిగినారు, మీరు కూడా కేసులో ఉండారా సార్, మీ పేరు కూడా ఉన్నట్టుంది అండి. ఉండొచ్చు, దాన్నే ఉండదు అని చెప్పిన. అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు. నలుగురు వచ్చారు. కేసు గురించి ఏమీ అడగలేదు. అంటే మీరేదో 40 కోట్లు ఏదో ఇచ్చారంట కదా అంటే, ఎవరు చెప్పినారండి 40 కోట్లు ఇస్తారు, ఎక్కడుంది ప్రూఫ్, ఎక్కడుంది అని అడిగినా అంతే. అంతకు మించి ఏం చెప్పలేదు. తర్వాత వాళ్ళు ప్రెజర్ చేసి మళ్ళీ ఏమీ అడగలేదు. ఎలాంటి ప్రాపర్టీ వాళ్ళు ఒక్క పేపర్ కూడా ముట్టుకోలేదు. డాక్యుమెంట్స్ అని చూసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసారు. అంతకు మించి ఏం జరగలేదు. ఓన్లీ వెరిఫికేషన్ అంతే, అంతకు మించి ఏం జరగలేదు కూడా. దీంట్లో ఏమీ జరగలేదు. ఓన్లీ ప్రాపర్టీ వెరిఫికేషన్ జరిగింది, అంతకు మించి ఏమి జరగలేదు.